రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనము భావోద్వేగముల గురించి మాట్లాడబోతున్నాం. ఫీలింగ్స్, ఏ విషయము ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఫీల్ అవుతున్నారో ఒకటే గమనించండి. మన భావోద్వేగములు కొన్నిసార్లు మనల్ని మోసగిస్తాయండి. మన ఫీలింగ్సే మనల్ని మోసగిస్తాయి. మనకు అనిపించినదంతా వాస్తవము కాదండి. ఇప్పుడున్న ఫీలింగు, ఇప్పుడున్న భావన, ఇప్పుడున్న భావము మరుసటి రోజు ఉంటుందా? క్షణము క్షణము మారుతూనే ఉంటాయి. ఈ రోజు ఉన్న ఫీలింగు రేపు ఉండకపోవచ్చు. అందుకని మీ ఫీలింగ్లు నమ్మకండి. అర్థమైందా? దేనికోసం ఎక్కువగా ఫీల్ అవ్వవలసిన అవసరము లేదు. మనుషులు గొప్పతనం ఏమిటో తెలుసండి, అన్నిటి కోసం ఫీల్ అవుతారు కానీ ప్రార్థన చేయకపోతే ఫీల్ అవ్వరు, వాక్యం చదవకపోతే ఫీల్ అవ్వరు. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మాత్రం అయ్యో బాబో ఎక్కడ లేని ఫీలింగ్లు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏడుపు, పెడబొబ్బులు, చాలా ఫీల్ అవుతున్నాను, ఇన్నేసి మాటలు నన్ను అంటే నేను ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? మీ ఫీలింగ్లు అన్నీ వట్టియే. మీ ఫీలింగ్లు ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని మోసపరుస్తున్నాయండి. ఈరోజు ఉన్న భావము రేపు ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? క్షణక్షణము మారే యొక్క ఫీలింగ్స్ గురించి మీరు ఆలోచించకండి. మీ ఫీలింగ్స్ని మీరు నమ్ముకుంటే, దానిని మీరు ఆశ్రయంగా చేసుకుంటే మీరే మిమ్మల్ని మోసపరుచుకునే వారుగా ఉండిపోతారు అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. కొన్నిసార్లు మనకి భయం వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచనలు అప్పుడప్పుడు భయాన్ని కలిగిస్తాయి, మనసును తారుమారు చేస్తాయి. మీ ఫీలింగ్స్ ఏం చేస్తాయంటే అది మీకు క్షేమాన్ని చేకూర్చవు. దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించి ఫీల్ అయ్యామనుకోండి, నష్టపోయేది ఎవరండి? మనమే కదా. నేను ఎంత ఆలోచిస్తున్నాను, ఇంత ఫీల్ అవుతున్నాను, మీకు అసలు ఆలోచన లేదు, మీకు ఫీలింగే లేదు. మీరు ఫీల్ అయితే మీ ఫీల్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? మీకు మీరే ఫీల్ అయిపోయి మీరు ఫీల్ అయ్యింది కూడా మేము ఫీల్ అవ్వకపోతే మరి దానికి ఒక ఫీలింగు. అవునా? గొప్పవారం మనం అందరం. ఈ పనికి మాలిన ఫీలింగ్స్ని పక్కన పెట్టేయండి, దేవుని మీదే ఆధారపడండి. ఎందుకంటే కొన్నిసార్లు మన ఆలోచనలు మనల్ని తప్పుత్రోవ పట్టిస్తాయి. భావోద్వేగానికి ఎక్కువగా గురవుతున్న వారు చాలా ఇబ్బంది పాలైపోతూ ఉంటారు. మనం ఒక ఉదాహరణ తీసుకుందామండి. కయీను హేబేలు విషయంలో, తన అర్పణ విషయంలో చాలా ఫీల్ అయిపోయాడండి. అవునా? భావోద్వేగానికి గురయ్యాడు, చాలా ఫీల్ అయిపోయాడు. దేవుడు నా అర్పణలు స్వీకరించడం లేదు, హేబేలు అర్పణలు స్వీకరిస్తున్నాడు అని చాలా ఫీల్ అయిపోయాడు. ఆ భావోద్వేగము ఏమి చేయించింది ఆయన చేత? జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఫీల్ అయినా మిమ్మల్ని మీరు చంపుకుంటారు, లేకపోతే అవతలనైనా చంపేసుకుంటారు. అర్థమవుతుందా మీకు సహోదరి సహోదరుడా? ఎక్కువగా ఆలోచించేశాడు. అదే దేవుని దగ్గరికి వెళ్ళుంటే, ప్రభువా ఎందుకు నా అర్పణలు స్వీకరించడం లేదు, ఇలా అనిపిస్తుంది, నాకు ఇలాంటి ఫీలింగ్ ఉంది, నువ్వు ఎక్కువగా హేబేలునే ఇష్టపడుతున్నావు, నన్ను ఇష్టపడటం లేదని తన మనసులో ఉన్నది వ్యక్తపరిచి ఉంటే దేవుడు సమాధానం ఇచ్చి ఉండకపోయేట. ఇస్తాడు కదా దేవుడు సమాధానం. అందుకని మీ ఫీలింగ్స్ మీద ఆధారపడితే అది మిమ్మల్ని భలే చిక్కులో పడేస్తుందండి. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం, చాలా ప్రేమ చూపించాలని మనకి ఫీలింగ్ ఉంటుంది, సంతోషము సమాధానంగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. కొన్నిసార్లు భయంగా మనం ఫీల్ అవుతూ ఉంటాము, దిగులు పడుతూ ఉంటాము, చింతిస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన ఫీలింగ్లు మన ఎడల చాలా గొప్పగా ఉంటాయి. నేను ఎందుకు పనికిరాను, దేనికి పనికిరాను, నేను ప్రేమకు అర్హులని కాను. ఎప్పుడైనా అనిపించిందండి మీకు? ప్రేమకి నేను అర్హుడిని కాను అనిపించిందా మీకు? అందుకని నన్ను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నన్ను ఎవరు ప్రేమించటం లేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా?
ఫీల్ అయ్యే ఉంటారులేండి యవనస్తులు, గొప్పవాళ్ళం మనం. రైట్. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుండి 21వ వచనం వరకు శ్రద్ధగా ఒక్కొక్క వచనం మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దామండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ ఎలా ఉండాలంటే అండి, మీ ఫీలింగ్స్ ఒకని ఎడల ఎలా ఉండాలంట? నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానే, ఇంత కూడా ఫీలింగ్ లేదా నా ఎడల అంటారు కదండి మహానుభావులు. భార్యలు జాగ్రత్త అండి, మీరు అనుకున్నది మిమ్మల్ని మోసపరుస్తుందండి. మీ భర్త హృదయంలో కానీ అవతల వారి హృదయంలోని వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమి ఫీల్ అవుతున్నారు మీరే గ్రహించేసుకొని, అది వాస్తవాన్ని మీరే తేల్చేసుకొని మీరే ఫీల్ అయిపోయి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకండి దయచేసి. అన్ని ఫీలింగ్స్ వాస్తవాలు కానే కావు. జాగ్రత్తగా ఉండండి. మనము ఫీల్ అవుతున్నది బైబిల్కి అనుకూలంగా ఉన్నదా ప్రతికూలముగా ఉన్నదనేది విషయం మనం గ్రహించాలి. ఎలాగ ఉండాలంటే అండి, ఫస్ట్ మొట్టమొదటిగా చదవండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అంటే మీ ఫీలింగ్స్లోని ఎలాంటి లోపము లేకుండా ఉండాలి. ఉన్నదండి అలాంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నారో ఒకని ఎడల ఒకరు, నువ్వు నాకు ఇలా చేసావు కదా సంగతి చెప్తా. ఫీలింగ్స్ ఇవే కదండి మన ఫీలింగ్స్, ఒకని ఎడల ఒకరు. భావోద్వేగములు, పగ, ప్రతీకారము, ఇవన్నీ ఫీలింగ్సేనండి. ఏమిటంటే ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి. చదువునా, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఇది మాత్రం మేము చెయ్యము. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఐ డోంట్ థింక్ బ్రదర్, నేను ఇది తప్పని నేను ఫీల్ అవ్వటం లేదు, ఇలా చేస్తే తప్పని నేను ఫీల్ అవ్వటం లేదు, కానీ దేవుని దృష్టికి అది చెడ్డదై ఉన్నదంట. మీరు ఫీల్ అయినంత మాత్రాన, మీరు మీ ఫీలింగ్ ద్వారా దానిని కరెక్ట్గా ఎంచుకున్నంత మాత్రాన అది దేవుని దృష్టికి కరెక్ట్గా ఉంటుందనుకోవటం అది మీ భ్రమ. అర్థమవుతుందా మీకు? అందరూ అలా అంటున్నారు కానీ బ్రదర్ నాకెందుకు అలాంటి ఫీలింగ్ కలగటం లేదు బ్రదర్, ఇది చేస్తే తప్పు అనిపించటం లేదు బ్రదర్ అని మీరు ఫీల్ అయితే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు. అర్థమవుతుందా మీకు సహోదరి సహోదరుడా? చదువునా. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇది మాత్రం మేము చెయ్యము. ఎందుకంటే అవతల వాడు నాకు ఇష్టం లేదు, నా ఫీలింగ్స్ వాళ్ళ ఎడల అంతంత మాత్రమునే. నాకు ఇంత కీడు చేస్తే మంచి ఫీలింగ్స్ ఎలా కలిగి ఉండాలి బ్రదర్ ఒక వ్యక్తి ఎడల? నేను మంచి ఆలోచనలు, మంచి తలంపులు ఒక వ్యక్తి గురించి, నన్ను ఇంత కష్టపెట్టిన వ్యక్తి గురించి మంచి ఫీలింగ్స్ ఎలా కలిగి ఉండాలి? నేను మంచి ఆలోచనలు, మంచి తలంపులు ఆ వ్యక్తి గురించి నాకు ఎలా వస్తాయంటే రావాల్సిందే అంటున్నాడు దేవుడు. మీ ఫీలింగ్స్తో మీ జీవితాల్ని మీరు నడిపిస్తే పరలోక రాజ్యములో మనం ఎన్నడూ ప్రవేశించలేము. ఎందుకంటే మన ఫీలింగ్స్ మనల్ని మోసం చేస్తాయి, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించులాగా చేస్తాయి. కాబట్టి మీ ఫీలింగ్స్ని మీరు ఆధారము చేసుకోకండి దయచేసి. అర్థమవుతుందా? చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఏమిటంట? నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ ఎంతసేపు వెయిట్ చేయాలి బ్రదర్, ఇంకా ఎంత కాలము బ్రదర్ అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలామంది కొన్నిసార్లు ఏమనుకుంటారంటే దేవుడు వారి మాట వినటం లేదనుకొని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నానని అయినా దేవుడు నా మాట పట్టించుకోవటం లేదు, నేను ఇంతగా ఫీల్ అవుతున్నా కూడా ఎందుకు దేవుడు ఎడల నుండి నాకు ఏ ఉత్తరము రావటం లేదు అని మీరు ఫీల్ అయితే దేవుడే మిమ్మల్ని దీవించును గాక. నేను ఇంకేం చెప్తాను చెప్పండి? నాకు మొరపెట్టుము నేను నీకు. మీరు ఇంకా ఏదైనా ఫీల్ అవునా కూడా అది అబద్ధము. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకము, కానీ వాటన్నిటి నుండి నేను వారిని విడిపించదను. మీ ఫీలింగ్స్ అంతా మోసమే. ఈ భావోద్వేగానికి మీరు ఏదైతే గురవుతున్నారో, చాలా దుఃఖపడుతున్నారో, ఇదంతా ఒక అబద్ధం అంటున్నాడు దేవుడు. మీ ఫీలింగ్స్ వలన నన్ను చేతకాని వాడిగా లోకానికి చూపిస్తున్నారు, మీ విశ్వాసములోనే మీరు వెనకడుగు వేస్తున్నారు మీ ఫీలింగ్స్ ద్వారా అంటున్నాడు. చదవండి.
నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల. శ్రమలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? శ్రమలో కలిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఈ రోజు ఉన్న ఫీలింగ్ రేపు ఉంటుందా? మరి ఎందుకు ఫీల్ అవటం అండి? ఇప్పుడున్న శ్రమ రేపు ఉంటుందా? రేపున్న శ్రమ ఎల్లుండి ఉంటుందా? అంటే రోజుకు ఒక ఫీలింగ్, అప్పుడున్న శ్రమను బట్టి అలాంటి ఫీలింగ్, ఆ ఫీలింగ్లు అన్నీ మార్చేయండి, మానేయండి అంటున్నాడు దేవుడు. పూట పూటకు ఒక ఫీలింగు, గడియ గడికి ఒక ఫీలింగు. ఇలాంటి భావోద్వేగాల వలనే చాలామంది దుష్టుని చేతిలో పడిపోయి చాలా సులువుగా పాపపు చిక్కులో పడిపోతున్నారండి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు వారిని నడిపించేలాగా చేస్తున్నారు కాబట్టి వారు చాలా సులువుగా పాపములో పడిపోతున్నారు. చూడనని ఇంకేమంటున్నాడు? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. కష్టము బ్రదర్, ఇన్ని బాధలు, ఇన్ని అప్పులు, ఇంత నష్టము, ఇంత కష్టము, ఇంటిలో తండ్రికి బాగలేదు, తల్లికి బాగలేదు, హాస్పిటల్ బిల్స్ కట్టాలి, ప్రేయర్ కష్టము బ్రదర్. ఫీలింగ్స్ మోసం చేసింది కదండి. మీ ఫీలింగ్స్ మిమ్మల్ని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది కదండి. ప్రార్థన కూడా చెయ్యనివ్వకుండా మానిపించేసింది కదండి. మీ భావోద్వేగము, మీ ఇమోషన్స్ మిమ్మల్ని మోసం చేస్తున్నాయి అంటున్నాడు దేవుడు. మీరు ఫీల్ అవ్వటం వలన లాభము లేదు, నా యొద్దకు రండి అంటున్నాడు. భారము కలిగి ఉన్నవారు నా యొద్దకి రండి, మీ ప్రాణాత్మకు విశ్రాంతిని. కానీ వెళ్ళము. బ్రదర్ ప్రేయర్ చేయండి అంటే నా వల్ల కావటం లేదు బ్రదర్. మీకేం తెలుసు బ్రదర్ నేనేం ఫీల్ అవుతున్నానో? నాకు అనవసరమయ్యా మీరేం ఫీల్ అవుతున్నారో. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పండి మీరేం ఫీల్ అవుతున్నారో. అది ఎందుకు కష్టమో నాకు అర్థం కాదు. మీ ఫీలింగ్స్తోని మీరు ఒక మూలలో కూర్చొని చిన్న ముఖము చేసుకొని ఏడుపు ముఖాలు పెట్టుకొని దాని గురించే ఆలోచించుకుంటూ ప్రార్థన చేయటం మానేస్తే మీ ఫీలింగ్స్ ద్వారా మీరు మిమ్మల్నే కదండి మోసపరుచుకుంటున్నారు. ప్రార్థన జీవితానికి మీరే మిమ్మల్ని ఆటంకపరుచుకుంటున్నారు కదా. బ్రదర్ నీకేం తెలుసు బ్రదర్ నా కష్టాలు, నా భర్త నన్ను ఎంత హింసిస్తున్నాడో, నేను ఎంత ఫీల్ అవుతున్నానో. అయితే నువ్వు ఫీల్ అయ్యే బదులు దేవుని దగ్గరికి వెళ్ళమ్మా. నీ ఫీలింగ్స్ అంతా నువ్వు దాచుకునే బదులు, నీ ఫీలింగ్స్ నిన్ను మోసం చేసి ఇంకా దుఃఖక్రాంతులుగా నిన్ను మార్చే ముందు, ఆత్మహత్య చేసుకునేలాగా నిన్ను ఆలోచింప చేసే ముందు అవన్నీ దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి పెడితే దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇయ్యాడా? కానీ అది మాత్రం మనం చెయ్యం. మూల కూర్చోవాలి, ఏడవాలి. మన ఫీలింగ్స్, నా బాధ ఎవ్వరు అర్థం కావటం లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకోవటం లేదు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, నా భర్త ఇలా ఉన్నా కూడా ఈ ఫీలింగ్స్ అన్నీ దొంగ ఫీలింగ్లమ్మా, పనికిరాని ఫీలింగ్లు. మంచి మాటలు విందాం లేఖనాల నుండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు. నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి నేను సహాయం చేయలేను బ్రదర్. నాకు ఆ ఫీలింగే రావటం లేదు. మంచి చేయాలన్న ఫీలింగ్ కూడా నాకు రావటం లేదు. కానీ అవకాశం ఉందా? కానీ మీ ఫీలింగ్లు ఏం చేస్తున్నాయి? మిమ్మల్ని మంచి పని చెయ్యనివ్వకుండా, సహాయపడనివ్వకుండా, ప్రపంచములోని ఏదో మీ నెత్తి మీద ఇన్ని కష్టాలు ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఏంటో నాకు తెలియదబ్బా. అమ్మా, మీకన్నా ఎక్కువగా మీ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారు? మీ భర్త నీ గురించి ఫీల్ అవ్వకపోయినా, నీ భార్య నీ గురించి ఫీల్ అవ్వకపోయినా, నీ స్నేహితుడు నీ గురించి ఫీల్ అవ్వకపోయినా, నువ్వు ప్రేమించే వ్యక్తి నీ గురించి ఫీల్ అవ్వకపోయినా, వారికన్నా ఎక్కువగా ఎవరు ఫీల్ అవుతున్నారు నీ గురించి? ఆ ఫీలింగ్ గురించి ఆలోచించి బ్రతికేయండి. థ్యాంక్ యూ. ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకండి, అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని మీరు బ్రతకకండి. చదవండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. ఎలా బ్రదర్? సాధ్యం కాదు బ్రదర్. ఆ మనిషిని చూస్తే వాడిని చంపేయాలని ఫీలింగ్ కలుగుతుంది బ్రదర్. నాకు నేను ప్రేమించాలా, నా శత్రువుని నేను ప్రేమించాలా, నన్ను హింసించిన వాడిని నేను ప్రేమించాలా? అలాంటి ఫీలింగ్స్ నేను ఎలా కలిగి ఉండగలుగుతాను బ్రదర్? కలిగి ఉండకపోతే మనం ఎవరికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామండి? వ్యతిరేకమైన పనులు చేస్తున్నాయా మీ ఫీలింగులు మీ చేత చేయిస్తున్నాయా లేదా చెప్పండి. ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలుసా మన జీవితంలో? మనకి తెలియకుండానే మన భావోద్వేగముల వలన దేవునికి ఎన్నో వ్యతిరేకమైన పనులు మనము చేస్తున్నాం.
ఎన్ని పనులు తెలుసా, మీరు ఒక్క రోజులో ఆలోచిస్తే ఎన్ని పనులు మీ ఫీలింగ్స్ మీ చేత చేయించి దేవుని దృష్టిలో నుండి పడిపోయేలాగా చేశాయని మీరు నిజంగా ఆలోచిస్తే మనకే భయం వేస్తుందండి. మీ ఫీలింగ్ల మీద ఆధారపడకండి దయచేసి. మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను. చదువునానా. దీవించుడి గాని శపించవద్దు. ఏమిటంట? సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి. మీకు ఇష్టము లేని వ్యక్తి నీ పక్కన వచ్చి కూర్చుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ అవుతారు? సంతోషంగా ఫీల్ అవుతారా? కానీ ఎలా ఫీల్ అవ్వమంటున్నాడు దేవుడు? ఎలా రియాక్ట్ అవ్వమంటున్నాడు దేవుడు? హింసించు వారిని దీవించమంటున్నాడు. ఇంకా సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఏమిటంట? మేము ఏడిపించే వారము కానీ ఏడిచే వారము కాదు. మీరు ఏడుస్తారు, అవతలోని కూడా మీ ఫీలింగ్స్తో ఏడిపించేస్తారు. నేను ఇంతగా ఇబ్బంది పడుతుంటే, ఇంతగా బాధపడుతుంటే నా కష్టం అర్థం చేసుకోకుండా నువ్వు ఇంత సంతోషంగా ఉంటావా? నీ సంగతి చెప్తా. చాలా గొప్ప ఫీలింగ్స్ అండి మనలో. మనము గాయపరచబడితే అవతల వాడిని గాయపరిచే వరకు మనకి సంతోషంగా ఉండదు. అలాంటి ఫీలింగ్స్తోనే మనం ఈరోజు బ్రతుకుతున్నాం. అలాంటి ఆలోచనలతోనే మనం ఈరోజు బ్రతుకుతున్నాం. ఎంత దౌర్భాగ్యము చూడండి. చదువునానా. ఒకనితోనొకడు మనస్సు కలిసియుండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మంది చాలా ఫీల్ అయిపోతారండి వాళ్ళు చాలా తెలివైన వారని. మీరు బాగా చదువుకుంటున్నారు, ఒక వ్యక్తి బాగా చదవకుండా పాపం దీన స్థితిలో ఉన్నాడు, వాడు వచ్చి నీ పక్కన కూర్చున్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావు? అనుకుంటావు కదా, చిచ్చి నా పక్కనే వచ్చి కూర్చోవాలా కదండి. ఇలాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నాము. మన భావోద్వేగములు మనల్ని నానా విధములైన శోధనలోకి పడేస్తున్నాయి అని దేవుడు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. నువ్వు ఫీల్ అయితే నీ ఫీలింగ్ నీ దగ్గర పెట్టుకో, 10 మందికి చెప్పనవసరం లేదు. పనికి మాలిన ఫీలింగ్స్, ఎందుకు పనికిరాని ఫీలింగ్స్ అవి. చదువు. కీడుకు ప్రతికీడెవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇది కష్టము బ్రదర్. అందరితో సమాధానం కలిగి ఎలా బ్రతుకుతాను బ్రదర్? ఎందుకంటే వారి ఎడల నా ఫీలింగ్స్ అంతంత మాత్రమనే. నన్ను మోసం చేసిన వాడి గురించి నా హృదయంలో మంచి ఆలోచనలు ఉంటాయా, మంచి ఫీలింగులు ఉంటాయి? ఉండవు. కానీ ఉండేలాగా దేవుడు అలా కలిగి ఉండమంటున్నాడు, అలాంటి ఫీలింగ్స్ కలిగి ఉండమంటున్నాడు, అలాంటి ప్రేమ కలిగి ఉండమంటున్నాడు దేవుడు. అంటే చెప్తున్నాను, ఎవరు మనసులో ఏమున్నదో మీ ఫీలింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ అవసరము లేదు దేవునికి. దేవుని అభిప్రాయము మీ ఎడల ఏమిటో అది తెలుసుకోండి, దాని గురించే మీరు ఫీల్ అవ్వండి. ఇంకా ఏ విషయం మీరు ఫీల్ కాకండి దయచేసి. చదువునానా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. మీకు మీరే, సహోదరి సహోదరుడా, మీకు మీరే. చాలామందికి పగ తీర్చుకోవటం ఇష్టం. వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయ్యి అనుకోండి, వాడు అవతల వాడి క్యారెక్టర్ని నాశనం చేసే వరకు వాళ్ళకి తృప్తి ఉండదు అనమాట. ఉన్నాయండి ఇలాంటి ఫీలింగ్స్, ఉంటాయండి. చాలామందికి ఇలాంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నాయండి. ఒక వ్యక్తి మీకు చెడు చేస్తే, ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ప్రవర్తించకపోతే ఆ వ్యక్తి ఎడల మీ ఫీలింగ్స్ గొప్పగా ఉంటాయా? ఎలా ఉంటాయి చెప్పండి? ఆడిని నాశనం చేసే వరకు, ఆమెని నాశనం చేసే వరకు మాత్రం నేను విడిచి పెట్టను. యేసయ్య పాపిష్టి మనుషులైన మన ఎడల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడండి? మంచివాడు ఒక్కడైనా ఉన్నాడా? మరి ఎందుకండి ఎంత ఫీల్ అయిపోతారు? ఎందుకండి ఇంత ఆలోచిస్తారు? మంచివాడు ఒక్కడునూ లేడు. అందుకనే దేవుని చెప్పిన మాటలకి మీరు లోబడండి. మనుషుల ఫీలింగ్స్ గురించి మీరు ఆలోచించకండి, మీ ఫీలింగ్స్ మీద మీరు ఆధారపడకండి. చదువునానా.
పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. ఊరుకోండి బ్రదర్, నాకు ఇష్టం లేని వాడు ముందు కనిపిస్తే చేతిలో ఉన్న గ్లాసు వాడు మొహం మీద నీళ్ళేసేయాలనిపిస్తుంది బ్రదర్. వాడికి మంచినీళ్ళు ఎక్కడ పెడతాను నేను? ఇంతే కదండి, ఇలాంటి ఆలోచనలే కదండి. ఒకవేళ ఇలాంటి పగ, ప్రతీకారం వంటి ఫీలింగ్స్ కలిగి నువ్వు బ్రతుకుతున్నావంటే సహోదరి సహోదరుడా, మార్చుకోమంటున్నాడు దేవుడు. మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి విందామండి దయచేసి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేని గురించి ధ్యానించమంటున్నాడు దేవుడు? వేటి గురించి ఆలోచించమంటున్నాడు దేవుడు? దేని గురించి ఫీల్ అవ్వమంటున్నాడు దేవుడు? వాటి గురించే ధ్యానించండి, వాటి గురించే మీరు ఫీల్ అవ్వండి, మిగతా విషయాల గురించి మీరు ఏమీ ఆలోచించకండి అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తు లోబడినట్లు చెరపట్టి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడిన. నీ ఆలోచన నీకే లోబడకపోతే ఇంకా క్రీస్తుకు లోపరిచేలాగా నువ్వు చేస్తావా? నీ ఫీలింగ్స్ నీ కంట్రోల్లో లేకపోతే నీ ఫీలింగ్స్ దేవుని చేతిలో పెడతావా? ఒక మారు ఆలోచించండి. ఏమంటున్నాడు? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి క్యాప్టివేట్ అంటాడు ఇంగ్లీష్లోని. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవుడు ఏమంటున్నాడు? మీ ప్రతి ఆలోచనను చెరపట్టమంటున్నాడు. ఎందుకో తెలుసా? మీరు మీ ఆలోచనలు కంట్రోల్లో పెట్టకపోతే మీ ఆలోచనలే మిమ్మల్ని కంట్రోలు చేస్తాయండి. అంతే కదండి. మాట నేను అడుగుతున్నాను, ఎవరిని కంట్రోల్ చేయాలి చెప్పండి? మీ ఆలోచనలు మిమ్మల్ని కంట్రోల్ చేయాలా? మీరు మీ ఆలోచనలు కంట్రోల్ చేయాలా? మరి ఎందుకండి కోపం వస్తుంది? ఎందుకండి తిట్టుకుంటాము? ఎందుకండి గొడవలు ఆడతాము? ఎందుకండి కక్షలు తీర్చుకుంటాము? పగ ప్రతీకారము కలిగి ఎందుకు బ్రతుకుతున్నాము? అంటే దేవుని మాట లెక్క లేదు, మీ ఫీలింగ్సే ఇంపార్టెంట్ అని మీరు దేవునికి తెలియపరుస్తున్నారు. ఇది సమంజసము కాదు, న్యాయమైనది కాదు. మీ ఫీలింగ్స్ మీకు ముఖ్యము అని మీరు చెప్తున్నారు దేవునికి. నేను హర్ట్ అయ్యాను దేవా, నేను ఫీల్ అవుతున్నాను ప్రభువా. దేవుడు ఏమంటున్నాడంటే మీ ఫీలింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు నన్ను ఎంత గాయపరిచారో, మీరు నన్ను ఎంత మోసము చేశారో, అన్ని విషయాల్లో మీరు నన్ను గాయపరిచారు. ప్రేమ విషయములోని, సేవ విషయములోని, పరిశుద్ధత విషయములోని, వాక్యము ధ్యానించే విషయములోని, ప్రార్థన విషయములోని, వివాహములోని, అన్ని విషయములో మీరు నన్ను మోసం చేశారే, మరి నేనెంత ఫీల్ అవ్వాలి మీ బ్రతుకులని చూసి అంటున్నాడు దేవుడు. మీకే ఇంత ఫీలింగ్స్ ఉంటే పరిశుద్ధుడైన దేవుడికి మీ ఎడల ఫీలింగ్స్ ఉండవా చెప్పండి? అంటే మీ ఫీలింగ్స్ మీకు ముఖ్యము. నేను ఎందుకు సంతోషిస్తున్నానో తెలుసా? ఆ దేవుడు త్వరగా కోపపడని దేవుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రము. ఆయన గాని ఫీల్ అయితే బూడిదైపోతామమ్మా క్షణములోనే. ఒక్క క్షణము పట్టదు మనం మట్టిలో కలిసిపోవటానికి. దేవుడు నిజంగా ఫీల్ అయితే జాగ్రత్తగా ఉండండి. మీ ఫీలింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి. పనికి మాలిన ఫీలింగ్స్ తీసివేయమని చెప్పండి, పెక్కిలి వేయమని చెప్పండి, వేర్లతో సహా పీకి వేయమని చెప్పండి. లేకపోతే అది మీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మేము ఇది మాత్రం చెయ్యం బ్రదర్.
మీ గురించి ఎవరు చింతిస్తున్నారంట, ఎవరు ఫీల్ అవుతున్నారంట మీ గురించి? మాకంత సమయం లేదు. మేము వెంటనే రియాక్ట్ అవ్వాలి, వెంటనే స్పందించాలి. మా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేలాగా నీకు తెలియపరుస్తాము. ఇదే కదండి మనం చేస్తున్నది. ఆ దేవుడు ఎలా ఓరుస్తున్నాడో, ఎలా సహిస్తున్నాడో, ఎలా ఓపిక కలిగి ఉన్నాడో, ఇలాంటి మనుషుల ఎడల ఎంత ప్రేమ కలిగి ఇంకా ఉన్నాడో నాకు అర్థం కావటం లేదండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నందుకు ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనలాగా మాటి మాటికి పూటకి ఫీలింగులు మార్చే దేవుడుగా లేనందుకు, త్వరగా కోపపడినందుకు నేను సంతోషిస్తున్నాను. లేకపోతే ఎప్పుడో మట్టిలో కలిసిపోయే వాళ్ళము. ఎంత దౌర్భాగ్యమో చూడండి. సామెతలు 28వ అధ్యాయము 26వ వచనము. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. ఏమిటంట? తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. మనసులో ఏముంటాయండి? మనసులో ఏముంటాయి? ఫీలింగ్స్, ఆలోచనలు, తలంపులు. దాన్ని నమ్ముకున్నవాడు ఏమిటంట? ఎందుకో తెలుసా? మీ ఫీలింగ్ మీకు కోపాన్ని తెప్పిస్తే, ఆ కోపాన్ని మీరు నమ్ముకుంటే ఆ కోపమే మీ కొంప ముంచుతుంది అంటున్నాడు దేవుడు. మీ జీవితాల్ని నాశనము చేస్తుంది అని దేవుడు అంటున్నాడు. మళ్ళీ ఆ వచనం చదువు నాన్న. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా? తన ఫీలింగ్లు, తన ఎమోషన్స్ అన్నీ ఎవరి దగ్గరికి తీసుకొని వెళ్తాడండి? ఒకసారి యోబు గ్రంథానికి వెళ్దామండి. 7వ అధ్యాయము 11వ వచనం. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను. అంతే కదండి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? తన భావోద్వేగములంతా ఇంతకుముందు స్నేహితులతో పంచుకున్నాడు. ఎలిఫాజ్తో మాట్లాడితే బాధపడ్డాడు. ఇప్పుడు ఏమి నిర్ణయించుకున్నాడంటే యోబు, తన మనసులో ఉన్నదంతా నేను ఇంకా నోరు మూసుకోను, నా ఫీలింగ్స్ అంతా నా దేవుడికి నేను వెళ్ళి చెప్తాను. మీరు అందుకని ఇంతగా ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నాను. ఇంతగా ఆలోచించకు, మిమ్మల్ని రక్షించువాడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడంట. మీరు ఏ విషయమై చింతించకండి, భయపడకండి. ప్రతి విషయమై ఏమిటంట? ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్ళండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.